Are you prepared to listen to one more message? మీరు ఇంకొక ప్రసంగం వినడానికి సిద్ధంగా ఉన్నారా? No. సరిగా చెప్పారు. ఏం చెప్తున్నారో తెలియకనే చెప్తున్నా. Shall we turn to Luke's Gospel chapter 17? లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్తున్నాం. Luke's Gospel 17 verse 32. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను This morning we were remembering about the wife of another man. ఇంకొక వ్యక్తి యొక్క భార్యను మనము ఇవాళ స్టడీ చేయబోతున్నాం. This morning we remembered the wife of another man. ఇంకొక వ్యక్తి యొక్క భార్యను మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. Who is that? ఎవరు అది? Amram's wife Jochebed. అబ్రాము భార్య జోకేబేదుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. That was our main subject, her responsibilities towards her son. తన కుమారుని యొక్క ఉన్న బాధ్యతను మనం చూసుకున్నాం. But here is another person, Lot's wife. Lord himself is telling, remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువే మనతో చెప్తూ ఉంటున్నాడు. Here from Lot's wife's history we can understand, if we don't discharge our responsibilities towards our children, what will be the consequences? మనము పిల్లల పట్ల మన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే దానివల్ల దుష్ఫలితాలు మనం కలిగి ఉంటున్నాం. Both we have to understand, the blessings we have to understand, the consequences also we should understand. దానివల్ల వచ్చే మంచి ఫలితాలు, ఆశీర్వాదాలు, దుష్ఫలితాలు కూడా మనం ఎరిగిన వారంగా ఉండాలి. Her name is not written here. ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు. We don't know the exact reason. సరైన కారణం ఏంటో మనకు తెలియదు. Something Jesus is coming from heaven. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. And he knows whose names are there written in heaven. ఎవరి పేర్లు అక్కడ పరలోకం ముందు రాయబడినా మనకు తెలియదు. Jesus knows the names of people written in the books of heaven. పరలోకమందు పుస్తకంలో ఎవరి పేర్లు రాయబడి ఆయన ఎరిగిన వాడే ఉంటున్నాడు. But her name is not there in the book of heaven. పరలోకమందు పుస్తకంలో ఆ గ్రంథంలో ఆమె పేరు రాయబడినట్టుగా కనిపించడం లేదు. Because she is an unsaved person. ఆమె రక్షణ పొందని స్త్రీగా కనిపిస్తుంటున్నారు. Maybe we don't know. Maybe the reason why Jesus did not mention that name. ఆ పేరు ఎందుకు చెప్పలేదు దానిని బట్టి మనం కొంతవరకు రక్షణ పొందలేదన్నట్టుగా గ్రహిస్తుంటున్నాం. But we know about Lot. కానీ లోతుల గురించి మనం ఎరిగి So ఉంటున్నాం. when we think about Lot's wife, immediately Lot also come to our mind. ఆ లోతు భార్యను మనం చూస్తున్నప్పుడు లోతు కూడా మనకు జ్ఞాపకంకి వస్తాడు. When we think about Lot, immediately Abraham's life also comes to our mind. లోతును చదువుతున్నప్పుడు అబ్రహాం కూడా మన మనసులోకి వస్తాడు. Because all these three people go together. Abraham, Lot, Lot's wife, all of them go together. అబ్రహాము, లోతు, ఆయన భార్య ముగ్గురు కలిసి వెళ్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. And we have so many lessons to study from the life of these three people. ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. Yesterday evening I gave a message on salt. You are the salt of this earth. నిన్నటి సాయంత్రమున మనం ఉప్పుల గురించి ధ్యానించాము. And I told you there are three types of salt. అక్కడ మనకు 3 రకాల ఉప్పులు చూచాము. You remember what are they? గుర్తుందా? Number 1, salt in the fire, salt in the food, salt trodden by the people under their feet. ఉప్పు, అగ్నిలో ఉప్పు, తర్వాత ఆహారంలో ఉప్పు, తర్వాత కాళ్ళ కింద ఉప్పు. So these three people we can compare to these three types of salt. ఈ యొక్క 3 రకాల ఉప్పులు ఈ ముగ్గురు వ్యక్తులకి మనము అన్వయించవచ్చు.
Abraham is the picture of salt with saltiness. అబ్రహాము ఉప్పు సారము కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. But Lot is salt without saltiness. కానీ లోతు మరి ఉప్పే కానీ ఉప్పు సారం లేని వాడిగా కనిపిస్తున్నాడు. Lot's wife is salt in the fire. లోతు భార్య అగ్నిలోని ఉప్పుగా కనిపిస్తున్నారు. Spiritually speaking, we can give 3 names for them. మనకు ఆత్మీయంగా మాట్లాడితే వారికి 3 పేర్లు ఇవ్వచ్చు. Abraham is a spiritual man. అబ్రహాము ఆత్మీయ సంబంధిగా కనిపిస్తున్నాడు. Lot is a carnal man. లోతు శారీరక సంబంధిగా కనిపిస్తున్నాడు. Lot's wife is a natural person. లోతు భార్య ప్రకృతి సంబంధిగా కనిపిస్తున్నారు. So in many ways we can divide and study about these 3 people. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి అనేక రకాలుగా విభజించి మనం చదువుకోవచ్చు. It is better to see some of the characteristics of these 3 people. మనము వారి యొక్క గుణగణాలను మరి ధ్యానించడం ఎంతైనా అవసరం. As time permit, we will see some of the characters of a spiritual man Abraham, some of the characters of a carnal man Lot, and of the natural person Lot's wife. అబ్రహాం ఆత్మీయ సంబంధిగా ఆయన సంబంధించిన గుణగణాలు, శరీర సంబంధి అయిన లోతుని గురించిన గుణగణాలలో, ప్రకృతి సంబంధమైన లోతు భార్య యొక్క గుణగణాలు మనం ధ్యానించవచ్చు. To understand this, we have to turn to the book of Genesis chapter 18 and 19. We get lot of details about these people there. వీటి గురించి వివరాలు మనకు కావాలంటే ఆదికాండం 18, 19 అధ్యాయాలు మనకు దొరుకుతాయి. Genesis, please turn to Genesis chapter 18. ఆదికాండము 18వ అధ్యాయము. In 18, mainly we read about Abraham. అక్కడ మనకు అబ్రహాం ఎక్కువగా కనిపిస్తున్నాడు. In 19, we read lot of things about Lot and his family. 19లో లోతు ఆయన కుటుంబం గురించిన సంగతులు. Now it is better to compare these 2 chapters and see the difference between Abraham and Lot and his family. 18, 19 అధ్యాయాలు మనము పోల్చి చూచి అబ్రహాముకు లోతునకు వాళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క భేదాలు మనం గమనించాలి. What do we read in first verse of chapter 18? 18వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకి ఏం కనిపిస్తున్నది? 18:1. చదవండి. అబ్రహాము ఎల్లవేళ గుడార ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. We find here Abraham how he start a day, how he begin his day. We find in the first verse. మొదటి వచనంలో అబ్రహాము తన దినాన్ని ఎలా ప్రారంభిస్తున్నాడు ఇక్కడ కనిపిస్తుంది. He is in the garden of Mamre. మమ్రే దగ్గర సింధూర వనంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. You know where is this Mamre? మమ్రే ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా? It is in Hebron. హెబ్రోన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. What is the meaning of Hebron? హెబ్రోన్ యొక్క అర్థం ఏంటి? Sahawasam. సహవాసం. What is the meaning of Mamre? మమ్రే యొక్క అర్థం ఏంటి? Strength. బలము. See what is important for Abraham? అబ్రహామునకు ఇక్కడ అవసరమైనది He want the sahawasam, he want the fellowship of God, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాడు. and he want to be strengthened by God. దేవుని చేత బలపరచబడాలని కోరుకుంటున్నాడు. That is his priority. He sit in the presence of God in the morning. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దానికి ప్రాధాన్యత ఇస్తుంటున్నాడు. Now a person who give the priority for God, start the day with God, he is a real spiritual man. ఆత్మీయ సంబంధి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో సహవాసం సంబంధం కలిగి ఉండేవాడిగా ఉంటాడు. But what about Lot? లోతు యొక్క సంగతి ఏంటి? Now what do we read in chapter 19? 19వ అధ్యాయం మనమే చదువుతాం. Chapter 19, 19వ అధ్యాయం first verse. మొదటి వచనం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. See where Lot is, and when he got time to meet God. When did he get time to meet God and give his time for God? లోతు దేవునికి ఎప్పుడు సమయం ఇచ్చాడు? What do we read here? ఇక్కడేం చదువుతున్నాం? సాయంకాలమందు. He got time for God only in the evening to meet the angels of God. ఆయనకి సాయంకాలమున దేవదూతలు కలవడానికి మరి అక్కడ సమయం చూసుకున్నాడు. So where is he spending time in the morning? ఉదయకాలమున ఎక్కడ ఉన్నాడు? What is his job? What is he doing in the morning hours?
ఉదయకాలం ఏం చేస్తున్నాడు? He is in the city of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆయన తిరుగుతున్నాడు. He is an important official. He is a major official there. He is involved in the wicked and sinful things of the wicked city of Sodom and Gomorrah in the early hours. ఉదయకాలమున సొదొమ గొమొర్రా యొక్క ఆ దుష్టత్వపు యొక్క పనులలో ఆయన అధికారిగా కనిపిస్తుంటున్నాడు. He get up early in the morning, rush to the office of his Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా యొక్క మరి కార్యాలయమునకు ఉదయకాలంలో లేచి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. So that is the nature of a carnal person. He don't give priority for the things of God. He don't seek the kingdom of God first, then involve in other things. శరీర సంబంధి ఉదయాన్నే లేచి మరి సొంత పనులకు మరి సమయం ఇచ్చి దేవునికి సమయం ఇవ్వని వాడు కనిపిస్తున్నాడు. Then what is the second difference we find? రెండవ తేడా ఏంటి కనిపిస్తున్నది? Now as he is waiting in chapter 18, how many people appear unto Abraham? 18వ అధ్యాయంలో అబ్రహామునికి ఎంతమంది కనిపించారు? As he, did you read in verse 2? అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ముగ్గురు మనుషులు, 3 people appeared unto Abraham. ముగ్గురు మనుషులు అబ్రహామునకు కనిపించారు. But in chapter 19 and verse 1, 19 verse 1, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు have you seen the difference here? ఇక్కడ తేడా గమనించారా? To Abraham 3 angels appeared, but to Lot only 2 angels are appearing. అబ్రహామునికి ముగ్గురు దేవతలు కనిపిస్తే లోతుకు ఇద్దరే కనిపిస్తుంటున్నారు. See the difference here? ఇక్కడ తేడా గమనించారు. 3 people means it is the complete revelation of God. 3 అంటే దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను తెలియజేస్తుంది. A spiritual man who give priority for the things of God, he get the complete revelation of God. ఆత్మీయ సంబంధి దేవుని సంగతులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి పరిపూర్ణ ప్రత్యక్షత కనిపిస్తుంది. But for a carnal man, he is getting only a partial revelation, partial understanding. శరీర సంబంధికి మరి పార్శ్వమైన ప్రత్యక్షత కనిపిస్తుంది. So this is very very important. A spiritual man will have a complete balanced understanding of the word of God. ఆత్మీయ సంబంధికి పరిపూర్ణ మరి సమతుల్యమైన ప్రత్యక్షత కనిపిస్తుంది. But for the carnal man, only partial. He don't fully understand the word of God. He don't fully believe in the word of God. Only here and there, partially, he take the word of God for his own benefits. శరీర సంబంధి మరి సంపూర్ణ ప్రత్యక్షత లేక మరి ఆ సంగతులు అక్కడిక్కడ సంగతులు తీసుకునేవాడిగా మనం చూస్తుంటున్నాం. In the Bible there are so many verses which says what we have to do to other people. బైబిల్లో మనము ఇతరులకు ఏమి చేయాలో చెప్పబడుతుంటున్నారు. So many verses are there in the Bible. What we have to do to our brothers and sisters. మన తోటి సహోదర సహోదరులకు మనం ఏం చేయాలో చాలా సంగతులు ఉన్నాయి. There are so many things others should do to us. That is also written there. అంతేకాకుండా ఇతరులు మనకేం చేయాలో కూడా అది కూడా ఉన్నాయి చాలా సంగతులు. Both are written. What we have to do to others, what others should do to us. Both are written in the word of God. మనం ఇతరులకు ఏం చేయాలో ఇతరులు మనకేం చేయాలో రెండు విషయాలు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. Now a spiritual man will understand both. Not one side, both sides he will understand. కానీ ఆత్మీయ సంబంధి ఈ రెండు విషయాలు గ్రహించిన వాడిగా ఉంటాడు. But what about a carnal man? శరీర సంబంధి విషయంలో ఏంటి? He will see only the verses what others should do to me. శరీర సంబంధి ఏం చేస్తాడంటే ఇతరులు నాకేం చేయాలన్న సంగతి ఎక్కువగా గమనిస్తాడు. He will read those verses and he will underline those verses. ఆ వచనాలే మరి అన్ని గీతలు గీసుకుంటాడు. But in the same Bible, underneath it is written what you have to do to other people. దాని కిందనే మరి నువ్వు ఇతరులకు ఏం చేయాలో రాయబడి ఉంటది. They will not see that. దాన్ని చూడాలి. Have you noticed that such people? అలాంటి మనుషులు మీరు చూచారా? Oh, the other believers did not come to my home when I was sick. నేను బాగలేకున్నప్పుడు మరి సంఘస్థులు నా దగ్గరికి రాలేదు. Now they don't give me respect when I come for meeting. నేను మీటింగ్ వచ్చినప్పుడు నాకు మర్యాద ఇవ్వరు. They don't give me as they give to other people. నాకు ఇవ్వవలసిన మర్యాద ఇతరికి ఇచ్చినట్టు నాకు ఇవ్వరు. So many complaint that others are not giving to me. ఇతరులు నాకేమి ఇవ్వడం లేదని చెప్తుంటారు. But what about brother? What about your condition? What you are giving to other people? నువ్వు ఇతరులకు చేయవలసింది ఏంటి?
Are you doing that? Think about that. అది దాని గురించిన ఆలోచన నీకు లేదా? They don't think about that. దాని గురించిన ఆలోచన చేయరు. That is partial understanding of the word of God. కొంతవరకే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న వారిగా కనిపిస్తారు. So for their own selfish purposes, they understand partial understanding of the word of God. తమ సొంత ప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు దేవుని వాక్యాన్ని కొంతవరకు అర్థం చేసుకుంటారు. So that is the difference here. Abraham got the full balanced. This is balanced understanding of the word of God, but for Lot it is only partial. అబ్రహాము విషయంలో మరి సమతుల్యమైన మరి ప్రత్యక్షత కలిగిన వాడుగా, లోతు అలాగ లేని వాడుగా కనిపిస్తున్నాడు. And as three people appear unto Abraham, see the reaction of Abraham. ముగ్గురు దేవదూతలు అబ్రహామును కనిపించినప్పుడు అబ్రహాం యొక్క మరి ప్రతిస్పందన ఎలాగో చూడండి. Now in 18:3, how Abraham is addressing them. In 3వ వచనంలో 18:3వ వచనంలో 18:3 అబ్రహాము వారిని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. Prabhuva. Three people coming to Abraham, he is calling them Prabhuva. ముగ్గురు దేవదూతలు కనిపిస్తే వారిని ఒక్కరిగా సంబోధిస్తూ ప్రభువా అని అంటున్నాడు. When he come to 19, 19వ అధ్యాయంలో చూడండి. come to 19, 19వ అధ్యాయం చూడండి. what do we read in verse 2? Verse 2. ప్రభువులారా, Prabhulara. How many people are coming to Lot? లోతు దగ్గరికి ఎంతమంది వచ్చారు? Only two people come. ఆ ముగ్గురు ఇద్దరే వచ్చారు. How he addressed them? వారిని ఎలాగూ సంబోధించాడు? Prabhulara. So who is correct in these two people? ఈ ఇద్దరిలో ఎవరు సరైన వారు? వ్యాకరణ ప్రకారం ఎవరు కరెక్ట్? Three people come calling Prabhuva. Two people come calling Prabhulara. As per the grammar, Telugu grammar, who is correct? తెలుగు గ్రామర్ ప్రకారము ముగ్గురు వస్తే ఒక్కరిగా చెప్తారా, ఇద్దరు వస్తే ఇద్దరుగా చెప్తారా? ఏది కరెక్ట్ గ్రామర్ ప్రకారం? Lot or Abraham? Lot kada correct? Yeah, only. So two people is plural. You have to address in plural. Prabhulara, correct. Sheriga chadivina Lotu. Abraham తెలివిలేదు, తెలివి తక్కువ. అవునా? Who is correct? But spiritually who is correct? కానీ ఆత్మీయంగా ఎవరు సరైన? అబ్రహాం. Because he understood it is the full revelation of God. అది పరిపూర్ణ ప్రత్యక్షతగా అబ్రహాం అర్థం చేసుకున్నాడుగా కనిపిస్తున్నాడు. He is a man who give priority for the things of God. God revealed spiritual truth to this man who sit early morning in the presence of God. దేవుని సన్నిధిలో ఉదయకాలంలో కూర్చున్నప్పుడు దేవుడి యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. But this man, he got only world knowledge. He knows the things of the world, but spiritual truth he doesn't understand properly. లోక సంబంధమైన సంగతులు పూర్తిగా ఎరిగిన వాడుగా ఉన్నాడు, కానీ దైవ సంగతులు కొద్దిగానే అర్థం చేసుకున్న వాడుగా కనిపిస్తున్నాడు. So these are all some of the differences between these two people, the spiritual Abraham and the carnal Lot. శరీర సంబంధమైన లోతుకి, ఆత్మ సంబంధమైన అబ్రహాముకి కనిపించే కొన్ని తేడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. And as three people come, Abraham is going to give some food for these three people. అబ్రహాము ఈ ముగ్గురికి మరి అక్కడ విందు తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. It's not written Bindu for Abraham. అబ్రహాం విషయంలో విందు అనేది రాయబడలేదు. He don't say I am going to prepare Bindu for you. నీకు మీ కొరకు నేను విందు తయారు చేస్తానని చెప్పలేదు. See what Abraham says in verse 5. 18:5లో ఏమని రాయబడ్డది? అబ్రహాం ఏమంటున్నాడు? కొంచెం ఆహారం తెచ్చేదను. I will prepare కొంచెం ఆహారం for you. మీకు కొంచెం ఆహారము తెచ్చేదని అంటున్నాడు. So this is the language of a spiritual man. కొంచెం ఆహారం I will prepare for you. అది ఆత్మీయ సంబంధి అలాగ మాట్లాడేవాడిగా కనిపిస్తున్నాడు. But what about Lot, the carnal man? లోతు ఏమని చెప్పాడు? Now what we read in verse 3, chapter 19 and verse 3, what do we read? అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా. See what Lot is giving? అక్కడ లోతు ఏమి ఇస్తున్నాడు? He is saying విందు. He is saying I will give a feast for you. నీకు విందు చేస్తాను, మీకు విందు చేస్తానని చెప్తున్నాడు. Abraham is telling కొంచెం ఆహారం ఇస్తాను. అబ్రహాం ఏమో కొంచెం ఆహారం అంటున్నాడు.
Lot is telling విందిస్తాను. లోతేమో విందును తయారు చేస్తాడు. See the language of these two people. ఇద్దరి వ్యక్తుల యొక్క భాష చూడండి. ఓ సంభాషణ చాలా గంభీరంగా ఉంది. But see what they are actually giving. ఇక్కడ వారు నిజంగా ఏమిస్తున్నారు చూడండి. Abraham is telling కొంచెం ఇస్తాను. అబ్రహాం కొంచెం ఆహారం అంటున్నాడు. But what actually he is giving? కానీ కొంచెం ఆహారం అని ఎంత ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు చూడండి. Now for that you have to read from verse 7 onwards. 7వ వచనం నుంచి చదవండి. Now what is written? అబ్రహాము పశువుల మందను పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా. Have you seen the కొంచెం ఆహారం? ఇక్కడ కొంచెం ఆహారం చూడండి. లేత దూడ, మామూలు దూడ కాదు. Maybe 300-400 kilo in those countries, well fed calf is there. లేత దూడ అంటే దాదాపు 100-200 కేజీలు ఉంటుంది. For 3 people he is killing one లేత దూడ. కేవలం ముగ్గురికి ఒక లేత 100-200 కేజీల లేత దూడను వధిస్తుంటున్నాడు. And the measure of flour is it is about 22 kilo. That is what I read somewhere, about 22 kilo flour to make roti. దాదాపు 22 కేజీల మెత్తని పిండి. Then butter, milk, what all? పాలు, తర్వాత వెన్న, అవన్నీ సిద్ధం చేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ఇదా కొంచెం, ఇదేనా కొంచెం. But see the nature of a spiritual man. ఆత్మీయ సంబంధి యొక్క స్వభావం ఎలా ఉంటుందో గమనించండి. When he says something, he say it in a very low manner, in a polite manner. He won't exaggerate his words in a big manner. తను అతిశయించేవాడుగా, గొప్పలు చెప్పుకునేవాడుగా కనిపించడం లేదు ఆత్మీయ సంబంధి. He say very small things, but when he comes into action, it is so big. కొద్దిగా చెప్పి ఎక్కువగా చేసేవాడుగా కనిపిస్తున్నాడు. Now if you put the total price of all these 3-4 items, how much it comes to? ఈ 3-4 కలిపితే ఎంత విలువ కమ్ చేస్తుంది? In today's terms, one latha duda, how many rupees it can be? 30,000. Yeah, thousands of rupees. వేల రూపాయలు. Flour, venna, palu, altogether maybe how many? Maybe 20,000 or 25,000 rupees. 20-25,000 దాకా ఉండవచ్చు. For how many people? ముగ్గురికి. ఎంతమందికి? Is it necessary to spend so much for 3 people? ముగ్గురికి ఇంత ఖర్చు చేయడం సరేనా? అవసరం ఉందా? We are very wise people, we will not do that. మనం తెలియగలం, ఆ పని మనం చేయం కానీ. What we will do? ఏం చేస్తాం? We will give 50 rupees to our boy. 50 రూపాయలు ఒక మన చిన్న పిల్లవాడికి ఇచ్చి, బాబు, you go to the market, chicken market. చికెన్ షాప్ కి వెళ్ళి 3 people కదా, okay, half kilo, bring 1 kilo chicken. హాఫ్ కేజీ కానీ 1 కేజీ కానీ తీసుకురా అని చెప్తాం. Only 3 people, then other items, okay, in 100 rupees we can finish everything. 100 రూపాయల్లో మొత్తం ముగించవచ్చు. We are very, very wise people. మనం తెలియగల వాళ్ళం. But look at this man, old man, he is not in good senses. ఇంకా వృద్ధుడిని చూడండి, చాలా మరి తెలివిగా మనకు కనిపిస్తున్నాడు. Other people may be thinking, foolish man, why he spend all this money for this guests who are unknown? They are not known also, unknown people. తెలియని వారికి కూడా ఇంత ఖర్చు చేయడం ఈ తెలివిలేని పని అని చెప్పవచ్చు అందరూ. అనే కదా. But Abraham, is he foolish? అబ్రహాము మరి వెర్రివాడిగా కనిపిస్తున్నాడా? By spending so much for this unknown guest, is he foolish man? మరి తెలియని వారికి ఆ యొక్క ఆహారం పెట్టడము వెరితనమా? No, he is not a foolish man. అతడు వెర్రివాడు కాడు. Now he spent so much for these 3 people, they enjoyed the feast.
వారు ఆ యొక్క ఆహారమును భుజించి ఆనందించిన వారిగా కనిపిస్తున్నారు. And afterward, what happens? ఆ తర్వాత ఏం జరిగింది? Now our God is a God who is not a debtor to any human beings. దేవుడు ఎప్పుడు ఎవరికి అచ్చి ఉన్నాడు. See what do we read in verse 10? 10వ వచనంలో ఏమున్నది? What do we read? ఏం చదువుతాం? అందుకాయన మీదికి ఈ కాలంలో నీ ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. See what is going to get in return? ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా ఏం జరుగుతున్నది? Now you are going to get a son. నీకు ఒక కుమారుడు కలుగును. By next year you are going to get a son. వచ్చే సంవత్సరానికి వచ్చే ఏడాదికి నీకు కుమారుడు కలుగుతాడు. See what Abraham is getting in return? దానికి ప్రతిఫలంగా ఏంటి కలిగింది? Now you just think about these two. ఇద్దరిని మనము తేడాలు గమనించాలి. One side what Abraham is giving to God. ఒకవైపు అబ్రహాము దేవునికి ఏమి ఇస్తున్నాడు? What are they? ఏమేమి ఇచ్చాడు? దూడ, లేత దూడ ఇచ్చాడు, చపాతి, వెన్న, పాలు. One side you keep it one side. ఒకవైపు ఇవన్నీ ఇచ్చాడు అబ్రహాము. The other side, ఇంకొక వైపు what God is giving to Abraham. దేవుడు అబ్రహాంకి ఏమి ఇస్తున్నాడు? What is that? ఏంటది? ఒక కుమారుడు. ఒక కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. You hold both in your both hands. రెండు మీ చేతుల్లో పట్టుకొని బరువు చూడండి. Which is more valuable? దేనికి ఎక్కువ విలువ ఉంటున్నది? Which is more valuable? లేత దూడయా సన్న? లేత దూడనా కుమారుడా? ఎవరికి ఎక్కువ విలువ ఉంటున్నది? అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? Always keep this principle in mind. Whatever you give to God is not that valuable when we compare to what God gives to us in return. ఒకటి మటుకు ఈ యొక్క ఒక సూత్రాన్ని మీ మనసులో ఉంచుకోండి. మనము దేవునికి ఎంత ఇచ్చామో దానికంటే దేవుడు ఇచ్చిన దానితో పోలిస్తే అది మనం ఇచ్చింది ఏమి ఎక్కడ తక్కువ, చాలా తక్కువ. Oh, it is always God who is giving in much more back to us than what we give to God. మనం ఇచ్చిన దానికంటే దేవుడు ఊహించినంత దానికే ఎక్కువ ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. That is spiritual wisdom of Abraham, a spiritual man. అది ఆత్మీయ సంబంధి యొక్క ఆత్మ జ్ఞానం అని మనం చూస్తుంటున్నాం. But what about this man Lot? ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ లోతు? What he said ఆయన ఏం చెప్పాడు? in verse 3 we have seen he is telling I will make a feast for you. మీ కొరకు విందు చేస్తానని చెప్తుంటున్నాడు. But actually what is written about that feast? ఆ యొక్క విందు అంటే ఏంటి? In verse 3, chapter 19 and verse 3, what did we read? 19వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? పొంగలి రొట్టెలు కాల్చే వారు భోజనం చేసి. పొంగలి రొట్టి. See what is there in the feast of Abraham? లోతు యొక్క విందులో ఏమున్నది? Roti, no other item is mentioned here. ఇంకొక కూర ఉన్నట్టు చెప్పబడలేదు. Maybe he gave some items, some more items. Maybe it is not written here, but anyway it was not acceptable to the angels who came there. రొట్టెలతో పాటు ఇంకా ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ అది అంగీకారంగా దేవదూతలకు అంగీకారంగా లేనట్టుగానే మనం He is in a wicked city of immoral people. సొదొమ గొమొర్రాలో దుష్టుల మధ్య జీవిస్తుంటున్నాడు. Now people drunkards and all immorality going on there. అపవిత్రత మరి అక్కడ పట్టణాల్లో ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. So maybe he brought some other items, but it was not acceptable to these angels of God. ఆయన కొన్ని తెచ్చి ఉండవచ్చు, కానీ దేవదూతలు దాన్ని అంగీకరించి ఉండకపోవచ్చు. What is worth mentioning is only the roti that he has given acceptable by these angels. దేవదూతలు అంగీకరించింది కేవలం ఆ పొంగని రొట్టెల మట్టుకే. See, when we give to God, we should be giving acceptable things to God. దేవునికి అంగీకారమైనవే మనం ఇవ్వవలసి ఉంటున్నది. Talk little but do great and big things. That should be the attitude of a spiritual person. ఆత్మ సంబంధి మరి కొంచెముగా మాట్లాడి ఎక్కువగా చేసేవాడుగా ఉంటున్నాడు. Now I remember my young days, we had hens in our home. మా ఇంట్లో కోడి పెట్టలు ఉండేవి. Now when the time of putting the egg comes, they will go to some corner of the room and put the egg there. ఎప్పుడైనా కోడి గుడ్డు పెట్టాలంటే ఎక్కడైనా మూలకు వెళ్ళి ఒక చోట గుడ్డు పెడుతుంది. But see what it will do after putting the egg.
గుడ్డు పెట్టిన తర్వాత ఏం చేస్తారు కోడి Oh, you start flying all around in the room. ఆ యొక్క కోడి గుడ్డు పెట్టిన తర్వాత ఆ కోడి పెట్ట చుట్టూ తిరుగుతుంటది And అక్కడక్కడ. sometimes it will pull down some vessels from the shelf. ఆ షెల్ఫ్ లో నుంచి కొన్ని వస్తువులు లాగి పడేస్తది. Oh, big noise it is making. చాలా శబ్దం చేస్తది. What it is telling? ఏం చెప్తది? Oh, see what a great thing I did. చూడండి ఎంత గొప్ప పని చేశాను. I put an egg. See, everybody see what I did. మీరు వెళ్ళి చూడండి ఎంత గొప్ప పని చేశాను. What is the price of an egg? గుడ్డు విలువ ఎంత? In those days it was only 10 paise for one egg. ఒక్క గుడ్డు 10 రోజులు ఆ రోజుల్లో. But after putting this, it will destroy the vessels worth 10 rupees in the home. కానీ 10 పైసలు గుడ్డు పెట్టి 10 రూపాయలు నష్టం చేసేదిగా ఉంటున్నారు. That is the hen type of giving. అది కోడి పెట్ట లాగా ఇవ్వడం. Giving 10 paisa but destroying 10 rupees. 10 పైసలు ఇచ్చి 10 రూపాయలు నష్టం జరిగించేది. Oh, there are such believers also. అలాంటి విశ్వాసులు కూడా ఉంటున్నారు. Oh, giving very little but making big noise about that. కొంచెమే ఇచ్చి ఎక్కువగా శబ్దాలు చేసేవారు. స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు 100 రూపాయలు నేను ఇచ్చాను. మామూలు విషయం కాదు. అది అందరూ తెలియాలి, సంఘంలో ప్రకటించాలి. అదేనా? There are such believers, unbelievers. కోడి పెట్ట లాంటి విశ్వాసులు చాలా మంది ఉంటున్నారు. Loth like believers. లోతు లాంటి విశ్వాసులు. Now when I visit an assembly, నేను ఒక సంఘాన్ని దర్శించినప్పుడు electricity was not there, the fan was off, it was silent. కరెంటు లేదు, మరి ఫ్యాన్ కూడా తిరగడం లేదు. And I observed something is written on the 3 leaves of the fan. ఆ యొక్క ఫ్యాన్ బ్లేడ్స్ మీద ఒకటి రాయడం నేను గమనించాను. All the 3 leaves something is written. మూడిటి మీద ఏదో రాయబడి ఉన్నది. I know a little bit of Telugu, so I started reading. నాకు కొంచెం తెలుగు తెలుసు కాబట్టి చదవడం ప్రారంభించాను. What is written on one leaf? ఒక బ్లేడ్ మీద ఏమున్నది? Exact name I don't remember, maybe some Peddaya సంఘానికి ఇచ్చిన ఫ్యాను. What is written on the other leaf? ఒక రకం మీద పెద్దయ్య ఇచ్చాడని ఉన్నది. The other leaf, Mrs. Peddaya సంఘానికి ఇచ్చిన ఫ్యాను. ఇంకొక రకం మీద మిసెస్ పెద్దయ్య ఇచ్చిందని రాయి. And the third leaf, Peddaya కుమారుడు సంఘానికి ఇచ్చిన ఫ్యాను. పెద్దయ్య కుమారుడు ఇచ్చాడని ఇంకొక రకం మీద ఉంది. పెద్దయ్య, మిసెస్ పెద్దయ్య, చిన్న all are on the fan. ముగ్గురు కలిసి ఒక ఫ్యాన్ ఇచ్చారు. Oh, I really felt shame. I was really feeling shame to see these things happening in the assembly. ఇలాంటి వాటిని చూసి నాకే సిగ్గు వేసింది. So Abraham is a pattern of giving to the Lord. Talk very little, but give as much as possible. కొద్దిగా మాట్లాడి ఎక్కువగా మరి సాధ్యమైనంత వరకు ఇచ్చినట్టుగా. There is no need of making any noise, because always God is going to give us back much more in return than what we have given. మనం ఇచ్చిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకు ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు. We cannot make any noise before God. He will defeat us by giving more than what we have given. దానికి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అంతకంటే ఎక్కువగా ఇచ్చేవాడు ఉంటున్నాడు. Is it not practical in our own lives? మన జీవితాలలో ఇది ఎంత ప్రయోగాత్మకం. Think about our life 25 years, 35 years ago when we came to the Lord. 25 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. Now think about our condition. మన యొక్క స్థితిని గమనిస్తాం. At least sometimes we think about the house where we lived. మనము నివసించిన ఇంటి దగ్గర what type of house we had. ఎలాంటి ఇల్లు మనం కలిగి ఉంటున్నాం. Most of the places only thatched huts we had. మనకు గుడిసెల మట్టుకే ఉండేవి. How many of us got some cars in those days? ఎంతమందికి కార్లు ఉన్నాయి? How many engineers and doctors were there in our families in those days? మన కుటుంబాల్లో ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు? How many money we had in the bank? మనకు బ్యాంకులో ఎంత డబ్బు ఉంటున్నది? Think about that 25-30 years ago. 25-35 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటి? We came to the Lord, we started giving to the Lord. మనం దేవుని దగ్గరికి వచ్చాము, దేవునికి ఇవ్వడం ప్రారంభించాము. Did we lose anything because of giving to the Lord? దేవునికి ఇవ్వడం వల్ల మనకి ఏమైనా నష్టం జరిగిందా?
We have beautiful bungalows now. ఇప్పుడు మంచి ఇల్లు ఉన్నాయి మనకు. Many of us got cars, motorcycles. చాలా మందికి కార్లు, మోటార్ సైకిల్స్ కూడా We ఉంటున్నాయి. send our children to medicine, engineering. మన పిల్లలని ఇంజనీరింగ్ కి, మెడిసిన్ కి పంపిస్తుంటున్నాం. Lakhs of money deposited in the bank. చాలా డబ్బు మన బ్యాంకుల్లో ఉంటున్నది. Who has given all these things? ఎవరు ఇచ్చారు ఇవన్నీ? Eh? Did we lose anything by giving to the Lord? దేవునికి ఇవ్వడం వల్ల మనకి ఏమైనా నష్టం జరిగిందా? Is there any purpose or any need to make noise after giving to the Lord? మనము దేవునికి ఇచ్చిన తర్వాత దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? No need. అవసరం లేదు. Our God is a blessing God. దేవుడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు. So he is getting a son. Abraham gave to God and he is getting a son in return. దేవుడు అబ్రహాము చేసిన దానికి దేవుడు ప్రతిఫలంగా కుమారుని ఇస్తుంటున్నాడు. And see what happened through that son. ఆ కుమారుని ద్వారా ఏం జరుగుతున్నది? Now that son, from that family, again children are born. Jacob is coming in that family. ఆ కుటుంబం నుంచి యాకోబు కూడా వచ్చి ఉంటున్నాడు. And Israel is coming in that family. ఇశ్రాయేలు ఆ కుటుంబం నుంచి వచ్చి ఉంటున్నాడు. And from Israel, Jesus Christ is coming. ఇశ్రాయేలు నుంచి యేసు ప్రభువు వస్తున్నాడు. And through Jesus Christ, the whole world is being blessed. యేసు ప్రభువు ద్వారా సర్వలోకము దీవించబడింది. A small beginning through Abraham. See the blessing for the whole world. చిన్న ప్రారంభంతో, చిన్న సంఘటనతో ప్రారంభమై గొప్ప దీవెన కనిపిస్తుంటున్నది. This is what is happening when we respect God and when we give to God. ఇది జరగబోయేది దేవుని మనం కనపరిచినప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు. Now what about Lot? లోతు విషయం ఏంటి? Now in his family also there are children. ఆయన ఇంటిలో పిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. But what sort of the children he had? ఎలాంటి పిల్లలు ఆయన కలిగి ఉంటున్నాడు? What do we read in 19 and verse 14? 19-14 ఏముంటున్నది? లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనైన తన అల్లునితో మాట్లాడి, ఏంటి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. See the relationship with Lot and his children. లోతు తన కుమార్తెలకు మధ్య ఉన్న సంబంధం చూడండి. The children, both girls, he had two daughters and we read about their husbands also. కుమార్తెలు వారికి అల్లుళ్ళని ఇక్కడ కనిపిస్తున్నది. And what they are telling about Lot? లోతుని గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు? Lot is now telling about salvation. God is going to destroy the city. Let us go away from the city. Lot is telling. లోతు అంటున్నాడు, దేవుడి పట్టణం నాశనం చేయబోతున్నాడు, మనం విడిచిపెట్టి వెళ్దామని చెప్తున్నాడు. But what the children are telling? వారి పిల్లలు ఏమంటున్నారు? Egadali? What is that word? ఎగతాళి చేయమని వల్లే ఉండేది. Daddy, you are telling joke, isn't it? You are telling joke, Daddy. చాలా జోక్ చేస్తున్నారు. Children who don't spiritual things seriously when Lot is speaking. లోతు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు దానిని ఆత్మీయ దృష్టితో చూడడం లేదు. Now whatever Abraham is telling to the children, they are obeying his father. అబ్రహాము చెప్పినప్పుడు పిల్లలు ఆయనకు లోబడిన వారుగా కనిపిస్తుంటున్నారు. But Lot, the carnal man, when he says, the children are not at all obeying. లోతు శరీర సంబంధిగా ఉండి ఆయన చెప్పినప్పుడు పిల్లలు మరి ఆయనకి ఎగతాళి చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. Now why? ఎందుకని? These children, they are very closely looking their father. వారు పిల్లలు మరి తండ్రిని చాలా దగ్గరగా గమనిస్తుంటున్నారు. Now they know that this father is not serious in spiritual matters. ఆత్మీయ జీవితంలో ఆయన మరి తీవ్రంగా మరి చురుకుగా ఉన్నాడుగా కనిపించడం లేదు. He is a man who takes spiritual matters in a joking manner. ఆత్మీయ సంగతులు ఆయన చాలా తేలిగ్గా తీసుకునేవాడిగా ఉంటున్నాడు. When he go to the church, he may pretend to be a spiritual man. ఆ చర్చికి వెళ్ళినప్పుడు మరి విశ్వాసిలాగా భక్తి కలిగిన వాడిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. But in the home, he cannot make any drama. He is the real man who he is. ఇంటి దగ్గర మట్టుకు తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతుంటాడు. In the assembly, he is only for few hours. సంఘంలో కొన్ని గంటలే ఉంటాడు. So he can act there for few hours. He can behave. He can act as a drama. కొన్ని గంటలు మరి తాను భక్తి కలిగిన వాడిగా కనిపిస్తాడు. But when he is in the family, before the children and the wife, పిల్లల దగ్గర భార్య దగ్గర ఎలా ఉన్నాడు? there you find the real man. అక్కడ నిజ స్వరూపం కనిపిస్తుంది. And the children and the wife understood he is not a real spiritual man. పిల్లలు భార్య ఈయన నిజమైన
విశ్వాసి కాదు అన్నట్టుగా. So they don't take seriously what this man says. అందుకని ఆయన ఆత్మీయ సంగతుల గురించి మాట్లాడినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. So that is a carnal father. The children don't take them seriously. శరీర సంబంధి అయిన తండ్రిని వారు తేలిగ్గా తీసుకుంటున్నారు. Oh, what a sad situation. The children don't give any respect to the father. పిల్లలు కూడా మరి తండ్రిని ఏమాత్రం గౌరవించని వారిగా కనిపిస్తుంటున్నారు. And what happened to these children? ఈ పిల్లలకి ఏమైనది? We finally understand this. They are running away from the city of Sodom and Gomorrah. మనకు చివరిగా తెలిసింది ఏంటంటే వారు సొదొమ గొమొర్రా విడిచిపోయి పారిపోతుంటున్నారు. And they are going to a mountain and a cave. అక్కడ ఒక గుహలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. You know all the story what is written in the Bible. ఆ బైబిల్ ఏమి రాయబడ్డదో ఆ కథ అంతా మీకు తెలుసు. Now very wicked things happening there. అక్కడ చాలా దుష్ట సంగతులు జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. And finally what happens? 2 children are born there. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టిన వారిగా కనిపిస్తుంటున్నారు. Now Lot's 2 daughters give birth to 2 children. ఆ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చినట్టుగా చూస్తుంటున్నాం. Who are they? ఎవరు వాళ్ళు? The Moabites and the Ammonites. మోయాబీలు, అమోరీలు. From Lot comes the Moabites and the Ammonites into this world. లోతు ద్వారా మరి మోయాబీలు, అమోరీలు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. See what a great difference between this spiritual man and the carnal man. ఆత్మీయ సంబంధికి శరీర సంబంధికి ఎంత తేడా ఉందో మీరు చూడండి. From Abraham comes Isaac, Jacob, and finally Jesus Christ, blessing for the whole world. అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబులు, చివరిగా యేసు ప్రభు వచ్చి ఆయన గొప్ప సర్వలోకానికి ఆశీర్వాదకరంగా మారి ఉన్నాడు. From Lot, Ammonites and the Moabites. లోతు నుంచి మటుకు మోయాబీలు, అమోరీలు వచ్చినట్టుగా మనం The Bible says they are cursed people unto the 10th generation. They should not come into the presence of God. 10వ తరము వరకు వారు శపించబడిన వారిగా కనిపిస్తున్నారు. Have you seen the difference between a spiritual man and a carnal man? ఆత్మ సంబంధికి శరీర సంబంధికి ఎంత తేడా మీరు గమనించారా? Now this is the way how this Lot, he was trodden by the people. The people of Sodom and Gomorrah threw him out of their city. సొదొమ గొమొర్రా ప్రజలు లోతును మరి బయటికి గెంటివేసిన వారిగా కనిపిస్తున్నారు. Spiritually, own wives threw him because she did not believe what Lot said. లోతు చెప్పినప్పుడు ఆయన సొంత భార్యనే నమ్మని స్త్రీగా కనిపిస్తున్నారు. Own children did not believe him. They also threw him out. సొంత పిల్లలు కూడా మరి ఆయన లెక్క చేయలేదని మనం చూస్తున్నాం. This is the life of a carnal man. అది శరీర సంబంధం యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. So this is the salt under the feet of other people. ఈ ఉప్పు మరి తొక్కబడిన కాళ్ళ కింద తొక్కబడిన ఉప్పుగా కనిపిస్తుంది. So we have seen some of the difference between Abraham and Lot here. అబ్రహాముకి లోతుకి మధ్య ఉన్న తేడాలు మీరు చూసింటున్నారు. In the beginning we read Luke's Gospel, remember Lot's wife. లూకా సువార్తలో మనం చదివాము లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని. Why we should remember Lot's wife? ఎందుకు మనం లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి? Now she was living in the family of saved people. రక్షింపబడిన ప్రజల మధ్య ఆమె నివసిస్తున్నది. Now early days Abraham was also there in that family. ఆ కుటుంబంతో అబ్రహాం కూడా కలిసి ఉంటున్నాడు. Lot is a saved person. లోతు రక్షింపబడిన వాడుగా ఉంటున్నాడు. Very close to saved people. ఆమె మరి రక్షింపబడిన వారి మధ్య ఉంటున్నది. But she did not get saved. కానీ ఆమె రక్షణ పొందని all the opportunities to get saved, but she did not use that opportunity. అనేక అవకాశాలు ఆమెకి ఇవ్వబడ్డాయి కానీ ఆమె రక్షణ పొందిన స్థితిగా లేదు. Now we have to take a warning here. ఇక్కడ మనం ఒక హెచ్చరిక తీసుకోవాలి. God is giving us opportunities, keeping them amongst the children of God. God is giving us opportunity to know God, keeping us amongst the children of God. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఆ ఇశ్రాయేలు మధ్య మనం ఉండడానికి. దేవుని పిల్లల మధ్య ఉండడానికి. But we don't make use of that opportunity. కానీ మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు. Another problem with her, she did not take interest, responsibility in bringing up her children in the fear of God. దేవుని యొక్క భయములో పెంచడానికి ఆమె బాధ్యత తీసుకొని స్త్రీగా మనకు కనిపిస్తుంటున్నారు. We have seen very wicked things these Lot's daughters are doing in that cave. ఆ గుహలో మరి ఆ యొక్క లోతు కుమార్తెలు ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారో మనం చూస్తుంటున్నాం. They are drinking alcohol, giving it to the father. వారు ఆ మందు తాగి తండ్రికి కూడా మందు తాగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. They are doing immoral things in that cave. అపవిత్రమైన కార్యములు ఆ యొక్క గుహలో జరిగించిన వారు ఉన్నారు. Who is mainly responsible for that? ఎవరు వారికి బాధ్యులు? I strongly believe when they were in the city of Sodom and Gomorrah, these children were studying all these things there. వారు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు
ఈ కుమార్తెలు అక్కడ జరుగుతున్న సంగతులు గమనించిన వారు It is not happening all on a sudden in a particular day. ఒక దినమున అకస్మాత్తుగా జరిగిన సంగతులు కావు ఇవి. They were in the city of wicked people. These children were going into the company of these wicked people. ఆ యొక్క దుష్టుల మధ్య దుష్టుల వారు అక్కడికి వెళ్ళి అక్కడికి నేర్చుకున్న సంగతులు కనిపిస్తుంటున్నాయి. Now this, as a mother, she should have taken much care to keep these children under discipline. తల్లి అన్ని సంగతులు ఎరిగిన స్త్రీగా ఉండి వారికి క్రమశిక్షణలో పెట్టలేదు. Now as a mother, it was her responsibility to take care of her daughters. తన కుమార్తెల విషయమే ఆమె జాగ్రత్త తీసుకోవాల్సిన స్త్రీగా Now the daughters, especially the daughters, they are more close to the mothers. కుమార్తెలు తల్లికి దగ్గరగా ఉంటారు. The father got his own limitations. తండ్రికి కొంతవరకే మరి అనుమతి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. Now in all the affairs of the daughters, the fathers cannot involve. కుమార్తె యొక్క అన్ని విషయాల్లో తండ్రి జోక్యం చేసుకోలేదు. As the mothers know the daughters better, it is your duty, especially in the case of daughters, to give them proper advice and the counsel when it is needed. కుమార్తెలు తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు తల్లి బాధ్యత తీసుకొని వారికి తగిన సలహాలు ఇవ్వవలసి ఉంటుంది. But this woman did not do that. కానీ ఈ స్త్రీ అలా చేసినట్టు లేదు. Now in drinking the alcohol, going into the company of wicked people, she did not prevent the daughters from doing that. ఆ యొక్క మందు తాగడము, దుష్టులతో కలిసి జీవించడం, ఆ విషయంలో తల్లి ఏమాత్రము వారిని ఖండించినట్టుగా కనిపిస్తుంది. And finally we find the consequence from that family comes Ammonites and the Moabites. చివరగా మరి ఆ యొక్క కుమార్తెల నుంచి ఆ మోయాబీయులు అమోనీయులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. God has given us daughters in our homes. దేవుడు మనకు కుమార్తెలను ఇచ్చాడు. Now what are you doing in the case of your daughters? మీ కుమార్తెల విషయంలో మీరు ఏం చేస్తుంటున్నారు? Now you think let them study, after their studies maybe getting a job, maybe they will be given in marriage. చదువుకుంటున్నా, చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తాం, లేకపోతే ఉద్యోగం చేస్తారు. But are you preparing them so that after marriage also they will have a comfortable, happy life in the new married family? పెళ్ళైన తర్వాత కూడా మంచి జీవితం జీవించడానికి వారిని సిద్ధపరుస్తుంటున్నారా? Now just by giving some education, engineering, medicine degree will not give them a happy family life. ఇంజనీరింగ్ చేయడం ద్వారా లేకుంటే మెడిసిన్ చదవడం ద్వారా వారికి మంచి సంతోషకరమైన కుటుంబ జీవితం కలిగించలేదు. Now every training what to do in the new home, every training you have to give when she is in your home near you. నీ దగ్గరగా ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు మంచి జీవితం గురించి సిద్ధపాటు మీరు చేయవలసి ఉంటుంది. When you go to the new home, how to behave in the new home, ఎలాగో కొత్త కుటుంబంలో కొత్త జీవితంలో ఎలాగ ప్రవర్తించాలి, how to behave with your mother-in-law, with the other members of the family, you have to teach when they are with you in your home. అత్తగారితో మిగతా వారితో ఎలా ఉండాలన్నది ముందుగా నేర్చుకోవాలి. When you are in the new home, how to prepare the food, how to keep the home clean, you have to teach when they are with you in your home. ఎలాగ భోజనం చేయాలి, రుచికర భోజనం. Did you ever teach your children, though they are even up to 20 years, 22 years, 23 years, did you ever teach them how to cook the food? 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు వచ్చినప్పటికీ మనము మరి ఆ పిల్లలకి వంట చేయడం నేర్పిస్తుంటున్నామా లేదా? నేర్పిస్తున్నా? A responsible mother will do that. She will prepare the daughter to live in a new home in a happy manner. తల్లి యొక్క బాధ్యత కొత్త కుటుంబానికి కోసం కావాల్సిన సిద్ధపాటు చేయవలసిన బాధ్యత ఆమె ఉంటున్నారు. Very sad, many mothers neglect these sort of responsibilities. చాలా మంది తల్లులు ఈ యొక్క బాధ్యతను విస్మరిస్తుంటున్నారు. Education, good education is necessary one side, on the other side so many training they should have received in our home. మంచి విద్య మంచిదే, కానీ దాంతో పాటు మరి కొత్త కుటుంబంలో ఎలా ఉండాలన్నది వారిని సిద్ధపరచవలసి ఉంటుంది. I heard the example of a girl who got married without much preparation. ఒక అమ్మాయి యొక్క సంగతి విన్నాను. మరి ఎలాంటి సిద్ధపాటు లేకుండా ఆమెకి పెళ్లి జరిగింది. The mother did not teach anything. Oh, she is studying, she is very busy. I am not teaching anything her. Let her study. ఆమె చదువుకుంటది కనుక నేను ఆమెని ఎలాగ డిస్టర్బ్ చేయకుండా మరి ఏమి నేర్పించకుండా అతన్నే వదిలివేసింది. But immediately after the study, some marriage proposal came and the marriage is over. మరి ఆ యొక్క
చదువు పూర్తి కాగానే ఆమెకి ఆ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపించేశారు. And she came to the new home, husband's home. భర్త యొక్క ఇంటికి వెళ్ళినది. And there the mother-in-law is there. ఆమె అత్త ఉంటున్నది. ఆమె అత్తగా అక్కడ ఉంటున్నది. Atama is very anxiously waiting for the Kodalamma. అత్తమ్మ కోడల కోసం ఎదురు చూస్తుంటున్నది. So many years I am working hard in this home, cooking, I am tired. నేను వండి అలసిపోయానని చెప్తున్నది. And at least I can get the help of my Kodalu now. ఇప్పుడు నా కోడలు నాకు సహాయం చేస్తుంది అనుకున్నది. So when the Kodalu came, Atama told her, Amma, you make sambar today. మా కోడలు నువ్వు ఈవేళ సాంబార్ చేయమని చెప్పింది. Oh, Kodalu got surprised. కోడలికి ఆశ్చర్యం వేసింది. Only she ate sambar so far, never made sambar. సాంబార్. Now what should everybody got now? Cell phone. Immediately she went to the bathroom, locked it, and immediately calling the mother. బాత్రూంలోకి ఫోన్ తీసుకొని వెళ్ళి తల్లికి ఫోన్ చేసి ఎట్లా సాంబార్ చేయాలి నేర్చు. Mummy, Atama is asking for sambar. What to do? మమ్మీ సాంబార్. So you know what Mummy said? Okay, you take sheet of paper. పేపర్ తీసుకో. Paper తీసుకో, pen తీసుకో, రాసుకో. She is giving the list. దోసకాయలు 2, వెంకాయం 2, మునిగంకాయ 2, అది ముక్కలు చేయి, పొయ్యి మీద వేయి, ఉప్పు వేయి, సాంబార్ పొడి వేయి. In 10 minutes it will be sambar. Something, maybe it may not be exactly, but something like this is happening. It is not only even one case, many cases it is happening. ఒక విషయమే కాదు, అనేక సందర్భాల్లో ఇవి జరుగుతుంటున్నాయి. What will be the taste of that sambar by the telephone? Telephone sambar, how it will be? ఈ టెలిఫోన్ సాంబార్ ఎంత రుచిగా ఉంటది. 25 years the daughter was with you, you never take any time to teach her. 25 సంవత్సరాలు నీ దగ్గర ఉంటే ఏ మాత్రం బోధించిన. But after the marriage, teaching through the telephone. పెళ్ళైన తర్వాత ఫోన్లో సాంబార్ ఎట్లా చేయాలని అనిపిస్తుంది. Do you think your daughter will be happy in the new home, husband's home? భర్త యొక్క ఇంట్లో మరి భార్య క్షేమంగా సంతోషంగా ఉండగలదు. చెప్పండి, మీరే చెప్పండి. Remember Lot's wife. లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. The mother who neglected giving training to the daughters. ఆమె తల్లి పిల్లలకు సరైన క్రమశిక్షణ నేర్పడం మర్చిపోయిన స్త్రీగా ఉంటుంది. Altogether she was a failure. మొత్తానికి ఆమె తప్పిపోయిన స్త్రీగా కనిపిస్తుంటున్నారు. She neglected her spiritual life. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసింది. She did not give proper training to the daughters. కుమార్తెలకు సరైన క్రమశిక్షణ నేర్పలేదు. Now a woman who failed completely in every area of her life. ఈ యొక్క స్త్రీ అన్ని విషయాలలో తప్పిపోయిన స్త్రీగా కనిపిస్తుంది. Remember Abraham. అబ్రహాం జ్ఞాపకం చేసుకోండి. Now he says the picture of the salt with the saltiness. అబ్రహాము ఉప్పు సారము కలిగిన ఉప్పుగా కనిపిస్తున్నాడు. How many years ago? 4,000 years ago he lived. Still he is influencing. He is a blessing for people throughout the world. 4000 సంవత్సరాల క్రితం జీవించినప్పటికీ ఇప్పటికి కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు అబ్రహాం. Lot, a man who was a saved man, but he did not make use of his opportunities. He was a carnal man. లోతుకి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ వాటి అన్నిటికీ సద్వినియోగపరచలేకపోయాడు. శరీర సంబంధంగానే మిగిలిపోయాడు. Remember Lot's wife also. లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. Whom to follow? Out of these 3, whom to follow? ఈ ముగ్గురులో మనం ఎవరిని అనుసరించాలి? అబ్రహాం. These are all given for our edification, for us to study spiritual lessons. మనకు మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. May Abraham's God be blessed. అబ్రహాం యొక్క దేవుడు దీవించబడుగాక. ప్రేరేపించి మన స్వరం ప్రారంభించండి.